వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక చర్చలో సభ్యురాలు సుధామూర్తి భావోద్వేగంగా మాట్లాడారు. తాను రాజకీయ నాయకురాలిగానో, రచయిత్రిగానో, సేవా కార్యక్రమంలో ఉన్న వ్యక్తిగానో కాదు, భారతమాత యొక్క బిడ్డగా మాట్లాడుతున్నానని ఆమె ప్రారంభంలోనే తెలిపారు. భారతదేశాన్ని ఒక పెద్ద రంగురంగుల బొంతగా ఊహిస్తే ప్రతి రాష్ట్రం ఆ బొంతలోనే ఒక రంగు ముక్కలుగా ఉంటుందని, వాటన్నిటినీ కలిపి దారం వందే మాతరం అని ఆమె వివరించారు. ఎన్నాళ్ళుగానో ఇతరుల పాలనల్లో ఉండి ప్రజలు ధైర్యం కోల్పోయిన సమయంలో వందే మాతరం ప్రజల హృదయాల్లో అగ్నిజ్వాలలు ప్రవేశించి పోరాట స్ఫూర్తిని మళ్లీ రగిలించిందని గుర్తు చేశారు. స్వాతంత్రం మనకు ఎవరు కానుకగా ఇవ్వలేదని, కోట్లాది మంది ప్రజల త్యాగాలతో వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలల్లో వందే మాతరం గేయాన్ని సరైన ప్రాధాన్యంతో బోధించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్ తరాలు మన స్వాతంత్ర పోరాట కథలను, త్యాగాలను, దేశభక్తి భావాన్ని అర్థం చేసుకోలేరని ఆమె హెచ్చరించారు. అందుకే దేశంలోని ప్రతి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వందే మాతరం గేయాన్ని తప్పనిసరిగా ప్రతిదినం ఆలపించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆమె స్పష్టంగా కోరారు. కరుణ, త్యాగం, దేశాభిమానం ఇవన్నీ వందే మాతరంలో నిండి ఉన్నాయని, చిన్నతనం నుంచే పిల్లలకు ఈ విలువలు అలవాటు కావాలని సుధామూర్తి పేర్కొన్నారు.